హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్లో 2 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయని కట్ చేసి వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, మనకు పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఎల్లిపాయల్ని దంచి వేసుకోవాలి. ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ పోపు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పప్పులోకి వేసేసుకుందాం. చూడండి, ఇక్కడ పప్పులోకి వేసేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ పాటు స్టవ్ పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకు ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.